హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో ఒక మాట షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే తమ పిల్లలు ఎవరైతే కొంచెం అప్పర్ స్టేజ్లో ఉంటారో వాళ్ళతో కంపేర్ చేసి కొంచెం లోయర్లో ఉన్న పిల్లల మీద అయ్యో మా పెద్దోడు బాగున్నాడు, చిన్నోడు ఇలా అయిపోయాడు, వాడు ఫైనాన్షియల్ స్టేజ్ బాగాలేదు, ఇట్లా మా పెద్దోడు ఇట్లా చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆడపిల్లలైనా సరే ఎవరైనా కొన్ని ఎక్కువలో తక్కువలో ఉన్నారనుకోండి, ఆ పార్షాలిటీ అనేది చూపించే వాళ్ళు నిజాయితీ చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లలిద్దరినీ సమానంగానే చూస్తారు, రెండు కళ్ళు అనే మాట వాస్తవం, 100% వాస్తవం. కానీ వాళ్ళ బాధని కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ని కానీ ఎలా చెప్పాలో ఎలా చేయాలో తెలియక వాళ్ళు బయటికి చెప్పుకునే మాటలు, వాళ్ళు పడే బాధ అనేది ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా యువతల ఎవరైతే కొంచెం డౌన్ సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళని డౌన్ చేసి మాట్లాడినట్టుగా, వాళ్ళు తీసేసి మాట్లాడినట్టుగా వీళ్ళు ఆత్మన్యూనత ఫీలింగ్కి వచ్చేస్తారు. ఇంకొంచెం డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అంటే అయ్యో మనం కన్న తల్లిదండ్రులే మనం తక్కువ చూస్తున్నారా, ఓకే వీళ్ళకి రూపాయి ఉంటేనే మనం పిల్లలం అవుతామా, రూపాయి లేకపోతే మనకు విలువ లేదా, తల్లిదండ్రులే మనకి రూపాయి లేకపోతే విలువ ఇవ్వనప్పుడు లేకపోతే నా అన్ననో నా తమ్ముడో నా అక్కనో చెల్లినో ఎవరైతే అప్పర్లో ఉంటే వాళ్ళకి విలువిచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనకు సొసైటీ ఏం విలువిస్తుంది, ఇంకా మనం ఎవరి దగ్గర మనం నెగ్గుతాము అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రిలేషన్స్ కూడా అక్కడ బర్స్ట్ అయిపోయి కొంచెం బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో ఒకటి, తల్లిదండ్రులు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు వాళ్ళ బాధని అనేది మీరు కూడా కొంతవరకు ఆలోచించుకోగలగాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా పిల్లలిద్దరూ సమానమే అవుతారు ఆల్మోస్ట్. అలానే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పే విధానం అనేది ఉంటుంది. ఏ తల్లికి పుట్టినంత మాత్రాన ఇద్దరు జాతకాలు ఒకలా ఉండాలని ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది తలరాత అనేది. సో ఎవరికి తగ్గ డెసిషన్ కానీ సజెషన్ కానీ మీరు వాళ్ళకి సపరేట్ ఇవ్వాలి తప్ప ఇద్దరు పక్క పక్కన ఉన్నప్పుడు వాళ్ళని ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు. మా బుడ్డదైతే వీడియోలో చూస్తున్నానని చెప్పి ఏం చేస్తున్నానని తొంగి చూస్తుంది, అందరికీ హాయ్ చెప్తుంది, ఏం మాట్లాడుతున్నానని దాన్ని చాలా హడావుడి పడుతుంది అనమాట. చిన్నపిల్లలు కదండి, చాలా క్యూట్గా ఉంటాయి, వాళ్ళు చేసే పనులు ముద్దుగా ఉంటాయి. సో ఇదైతే నా ఒపీనియన్, మరి మీరేమంటారో చెప్పండి. థ్యాంక్ యూ.